జై గురుదత్త శ్రీ గురుదత్త. మనం పాసురంలోకి అడుగుపెట్టే ముందుగా మన అమ్మ ఆండాళ్ళ తల్లిని అంటే గోదాదేవిని ఒక్కసారి నమస్కరిస్తూ ప్రార్థన చేసి ఆ తర్వాత పాసురంలోకి మనం అందరం కూడా అడుగు పెడదాం. ఎందువల్లంటే మన అమ్మ కృపా కటాక్షాలు మన అందరి మీద ఉండాలి కాబట్టి మన అమ్మని ఒక్కమారు మన అందరం కూడా ప్రార్థన చేద్దాం. నీళాతుంగస్తనగిరితటి సుప్తముద్బోజ్య కృష్ణం పారాజ్యం స్వం శృతిశతశిరసిద్ధమజ్జాపయంతి స్వోచ్చిష్టాయాం సృజనిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. తెలుగులో నీలోన్నతస్తనగిరిచర్యలన్ నిదురించు శ్రీకృష్ణ సింహమును ప్రేమారమేల్కొలిపి ఉపనిషత్ సిద్ధమౌ శేషత్వార్హతను తెలియజెప్పి ఆ ముక్తమాల్యముల ఆతనిని బంధించి భోగించు గోదమ్మ నీకిదే వందనము వందనము పాదాభివందనము. మనమ్మ ఆండాళ్ళ తల్లి ధనుర్మాస వ్రతాన్ని ప్రారంభించి 21 రోజులు విజయవంతంగా పూర్తి చేసుకుని 22వ రోజులోకి అమ్మ అడుగిడింది. ఈ 21 రోజులు అమ్మ చాలా దివ్యమైన జ్ఞానాన్ని మన అందరికీ అందిస్తూ పాసురాలని గానం చేస్తూ వెళుతోంది. మొదటి రోజున అమ్మ కాలాన్ని ప్రార్థన చేసింది. రెండో రోజు శ్రీకృష్ణ చరణాలను పట్టుకోవాలంటే 6 నియమాలు ఉంటాయని చెప్పి ఆ నియమాలను మనకు తెలియజేసింది. అదేవిధంగా మూడో పాసురంలో ఈ వ్రతాన్ని చేయడం వల్ల, ఈ ధనుర్మాస వ్రతాన్ని చేయడం వలన ఫలితం ఏం పొందుతామనేది అమ్మ తెలియజేసింది. 4వ రోజున ఈ ధనుర్మాస వ్రతానికి ప్రాథమికంగా కావాల్సింది స్నానం. మార్గశీర్ష స్నానానికి దేవుణ్ణి ప్రార్థన చేసింది అమ్మ. 5వ రోజు అమ్మ సకులు వేదాంతులు ధర్మ సూక్ష్మాలు తెలుసున్నవారు ఉన్నారు కాబట్టి వారి మనసులో ఎక్కడో భగవంతుడు ఏంటి మనకు దర్శనం ఇవ్వటం ఏంటి అనుమానం అనేది ఉంది. ఆ అనుమానాన్ని అమ్మ పటాపంచలు చేసింది. తర్వాత 6వ రోజు 6వ పాసురంలో అమ్మే స్వయంగా తానే వెళ్ళి గోపబాలికని మేలుకొల్పడానికి ప్రయత్నం చేసింది. అందులో భాగంగా మొదట చిన్న గోపబాలిక ఇంటికి అమ్మ వెళ్ళింది. పక్షుల ధ్వనులు ఆలయంలో శంఖధ్వని వినిపించట్లేదా అని అమ్మ బయట నుంచి పలకడం జరిగింది. తాను చిన్న అమ్మాయి కాబట్టి మాట్లాడలేకపోతుంది, ఎలా లేవాలో తెలియట్లేదని అమ్మ తాను లేచినటువంటి గుర్తుల్ని చెప్పింది 6వ పాసురంలో. 7వ పాసురంలో ఈ గోపబాలిక అందరికీ నాయక లోపల పడుకుని ఉంది. అప్పుడు అమ్మ చెప్తోంది, భరద్వాజ పక్షులు ఉన్నాయి, ఆ పక్షులు మాట్లాడుకుంటున్నాయి ఎడబాటు గురించి. ఆ భరద్వాజ పక్షులు ఆ ధ్వని నీకు వినిపించట్లేదా? అదేవిధంగా గోపబాలికలందరూ పెరుగు చిరుగుతున్నారు, ఆ ధ్వని కూడా నీకు వినిపించట్లేదా? ఓ నాయక లేవమ్మాలే, మనం ధనుర్మాస వ్రతాన్ని చేస్తున్నాం, నువ్వు లేకపోతే ఎలాగా అని అమ్మ 7వ పాసురంలో చెప్పింది. 8వ పాసురంలో గుర్రం రూపంలో వచ్చి కేసి దవడలను చీల్చివేసిన దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవాన్ని సేవించడానికి మేము వెళ్తున్నాం, నువ్వు పడుకుంటే ఎలాగా అని చెప్పి గోపబాలికని అమ్మ లేపడం జరిగింది. 9వ రోజున ఓ పాసురంలో, ఓ మామ కూతురా, నువ్వు మొగదానివా చెవిటిదానివా, మేము ఇలా శ్రీకృష్ణుని కీర్తిని గానాన్ని చేస్తుంటే గానంగా చేసుకుంటూ వెళుతుంటే నువ్వు ఇంకా రావట్లేదా? నీ ఇంటి చుట్టూరు కూడా దీపాలు పెట్టావు, మీ ఇంట్లో శ్రీకృష్ణుడు ఏమైనా ఉన్నాడా? రావమ్మారా, మనం అందరం కూడా చక్కగా శ్రీకృష్ణ ప్రేమతత్వాన్ని పొందుదాం అని చెప్పి అమ్మ 9వ పాసురంలో చెప్పింది. 10వ పాసురంలో శ్రీకృష్ణుడు నీ ఇంటి పొరుగువాడని మాకు తెలుసులేమ్మా, ఓ అదృష్టవంతురాలా లేవమ్మాలే, కుంభకర్ణుడు నీకేమైనా నిద్రను ఏమైనా దానం చేశాడా ఏమిటి అని అమ్మ చక్కగా 10వ పాసురంలో చెప్పింది. ఇంకా 11వ పాసురంలో అడవి నెమలి ఎలా అవుతే ఉంటుందో అటువంటి కేసరి ఉపాసాలు కలిగిన దానా, మేము నూరారా శ్రీకృష్ణ ప్రేమతత్వాన్ని మేము గానం చేస్తూ పోతుంటే నువ్వు పడుకుంటావా, రావమ్మారా అని చెప్పి అమ్మ 11వ పాసురంలో చెప్పింది. 12వ పాసురంలో వారు నిత్యకర్మలన్నీ వదిలేసి గోవు నుంచి పొదుగు నుంచి పాలు కూడా పెతకడానికి సమయం లేకుండా శ్రీకృష్ణుని మీద భావంతో ఉన్నారు. ఆ సమయంలో అమ్మ వెళ్ళి గోపబాలికను లేపుతోంది. అమ్మా, కింద పాలధార ఉంది, పైనేమో మంచుతో మేము తడిసిపోతున్నాం, మధ్యలో మా హృదయం శ్రీకృష్ణుని యొక్క కళ్యాణ గుణాలతో తడిసిపోతోంది.
అమ్మా నువ్వు రాకపోతే ఎలాగరా తల్లి, రామ్మా మనం అందరం కలిసి శ్రీకృష్ణుని గానామృతం చేద్దాము రామ్మ అని చెప్పి అమ్మ గడప దగ్గరికి వెళ్ళి అమ్మ లేపడం జరుగుతుంది. 13వ పాసురంలో రాముడు కృష్ణుడు ఒకటేనండర్రా అని చెప్పి ఆ గోపబాలికి అందరికీ కూడా అమ్మ చెప్పడం జరుగుతుంది. అలాగే శుక్రుడు ఉదయిస్తున్నాడు, గురుడు అస్తమిస్తున్నాడు అనే విషయాన్ని అమ్మ చెప్పి అక్కడ ఉన్న గోపబాలికని ఇంకా పడుకున్న చాలేమ్మా లేవమ్మా అని చెప్పి అమ్మ లేపడం జరుగుతుంది. ఇంకా 14వ పాసురంలో ఈ వేదోక్తమైంది ఇది అని అమ్మ చాలా స్పష్టంగా చెప్తుంది. ఈ ధనుర్మాస వ్రతం ఏదైతే చేస్తున్నామో సప్రమాణకంగా ఉన్నటువంటిది అని అమ్మ చెప్తూ ప్రత్యక్షం అనుమానం ఆప్తవాక్యాలను అనుసరించేవారు ప్రామాణికులు. ఆ ప్రామాణికులు ఏదైతే చెప్తారో దాని ప్రకారంగా మనం నడుచుకుందామని చెప్తూనే ఎర్ర కలువలు వికసిస్తున్నాయి, నల్ల కలువలు ముకుళించుకుంటున్నాయి అని అమ్మ చెబుతూ ఆ లోపల ఉన్న గోపబాలికని లేపడం జరిగింది. 15వ పాసురంలో ఇక్కడ సంవాదం అనేది ఉంటుంది. ఎలాంటి సంవాదం అంటే ఈ అమ్మాయి ఇది వరిలో నేను ధనుర్మాస వ్రతానికి వస్తానని చెప్పింది గోపబాలిక, లోపల పడుకుంది. ఇప్పుడు ఆ అమ్మాయి లోపల నుంచి అంటుంది అందరూ వచ్చారా అని. లోపల నుంచి గోపబాలిక అడగంగానే అమ్మ అందరూ వచ్చారు నువ్వే రాలేదు, రావమ్మా రా, ఎంతో విఘ్నత కలిగిందని నువ్వు పడుకుంటే ఎలాగమ్మా రావమ్మా అని చెప్పి అమ్మ 15వ రోజు పాసనంలో చెప్పడం జరిగింది. అంటే 6వ పాసనం నుంచి 15వ పాసనం వరకు దాదాపు ఈ 10 మంది ఈ దివ్యజ్ఞాన సంపన్నుల్ని అమ్మ శ్రీకృష్ణుని తోడకి తీసుకెళ్తోంది. 16వ రోజున దివ్యజ్ఞానులైన గోపబాలికలతో పాటు అమ్మ నందగోప భవనానికి చేరుకుంది. అక్కడ రక్షక భటులు ఆపుతారు. ఆపిన తర్వాత కొన్ని ప్రశ్నలు వేస్తారు, దానికి సమాధానాలుగా అమ్మ చెప్తుంది. ఇంకా 17వ పాసనంలో ఎవరైతే రక్షక భటులు ఉన్నారో అమ్మ వాళ్ళని నందగోప భవనంలోకి పంపిస్తారు. వెళ్ళంగానే అమ్మకి నందగోపుడు, యశోద, తర్వాత ఇంక 2-3 పానుపులు కనిపిస్తాయి అక్కడ వాళ్ళు పడుకున్నవి. ఆ పానుపులు కొంచెం 2-3 దాటి వెళ్ళంగానే అక్కడ ఏదో కాలికి కంకణం ఉన్నట్టు ఉంటుంది. బహుశా శ్రీకృష్ణుడే అనుకుని అక్కడ ప్రార్థన చేస్తారు. చేయగానే బలదేవుడు వచ్చి ఇక్కడ లేడు శ్రీకృష్ణుడు, నీలాదేవి భవనంలో ఉన్నాడని చాలా స్పష్టంగా చెప్తారు. 18వ పాసనంలో అమ్మ వెళ్ళి నీలాదేవి భవనానికి వెళ్తారు. కృష్ణావతారంలో నీలాదేవిని పురుషకారంగా మనం అందరం తెలుసుకుంటాము. అందుకనే అమ్మని ప్రార్థన చేస్తే ఎక్కడైనా ఎప్పుడైనా ఏ దేశంలో అయినా ఎక్కడైనా ఏ ప్రాంతంలో అయినా ముందుగా అమ్మని దర్శనం చేసిన తర్వాత అయ్యవారిని దర్శనం చేయాలని అమ్మ చెబుతూ అమ్మవారిని నీలాదేవిని ప్రార్థన చేస్తుంది. ఓ అందమైనదానా, తామరల వల్లే ఉన్న నీ హస్తాలతో తలుపు తీయమ్మా, నేను స్వామివారిని దర్శనం చేసుకుంటాం మేము అని గోదామాత చెప్పడం జరిగింది. 19వ పాసురంలో మన ఆండాళ్ళ తల్లి అంటోంది క్షణకాలం కూడా స్వామిని వదలకపోతే ఎలాగ తల్లి, నువ్వు అలా విరహాన్ని భరించలేకపోతే ఎలాగమ్మా అని కొద్దిగా నిష్ఠూరంగా మాట్లాడటం అనేది జరుగుతుంది 19వ పాసురంలో. దాంతో 20వ పాసురంకి వచ్చేప్పటికి స్వామివారికి నీలాదేవి నిజానికి లక్ష్మీ ప్రతిరూపము, పరిపూర్ణరాలు ఆవిడ కఠినంగా మాట్లాడటం వల్ల స్వామికి కొంత కోపం వస్తుంది. అప్పుడు వెంటనే వీళ్ళు గ్రహించి అమ్మవారిని కూడా మేలుకొలుపుతారు. అమ్మా మేలుకో అమ్మా, నువ్వు విసనకర్ర అద్దం మాకు ఇప్పించు, స్వామితో మేము మంగళ స్నానాలు ఆచరించాలి, స్వామిని యొక్క గానాన్ని మేము కీర్తిస్తున్నాము, గొప్పతనాన్ని కీర్తిస్తున్నాము, గానం చేస్తున్నాము అని చెప్పి 20వ పాసనంలో చెప్తారు. 21వ పాసనంలో ఆ శ్రీకృష్ణుడి యొక్క గొప్పతనాన్ని, ఆయన చేసినటువంటి పూర్వ పరిస్థితులను చెబుతూ కీర్తిస్తూ వేదాదులచే నిర్ధారింపబడిన ప్రమాణాలు కలిగినటువంటి ఓ స్వామి, దేవతల్లో శ్రేష్ఠుడా లేవయ్యా, నీ పాదాలను మేము పట్టుకుందామని వచ్చాం, నీ యొక్క దివ్యమైన ఆశీస్సులను పొందుదామని వచ్చాం, మమ్మల్ని అనుగ్రహింపు తండ్రి, మేము ఎంతో చక్కగా ఈ ధనుర్మాస వ్రతాన్ని చేశాం తండ్రి, నువ్వు మాకు అనుగ్రహించు తండ్రి అని చెప్పి 21వ పాసనంలో కోరుకున్నారు. ఈరోజు అమ్మ మనందరినీ కూడా 22వ పాసనంలోకి అడుగు పెట్టించింది. ఈరోజు అమ్మ ఏం చెప్తుందనేది మనం తెలుసుకున్నాం. మనిషి వస్తువులను సంపాదించడం, వాటిని అనుభవించడం తప్పు కాదు, అవి నా వల్ల అనుకోవడం మాత్రం తప్పు. నేను చేశాను కాబట్టే వస్తున్నాయనుకోవడం తప్పు. నీకు ఒక ఉద్యోగం భగవంతుడు అనుగ్రహం వల్ల వచ్చిందనుకోండి, అంతవరకు బాగానే ఉంది. కానీ నేను లేకపోతే కార్యాలయంలో ఏమీ జరగదు, ఎవరూ ఏం చేయలేరు అనే ఆలోచనలో మాత్రం ఉండద్దు. నువ్వు ఉన్నా లేకపోయినా ఆ కార్యాలయం యొక్క క్రమానుగత సరళి ఆగదు. అక్కడ అందరూ ఎవరి పనులు వాళ్ళు చేస్తున్నారు కాబట్టి నీకు నేను అనే గొప్పతనం వచ్చింది. వారి పనులు ఆపితే నీ గొప్పతనం ఏంటో బయటపడుతుంది. అందరూ కలిసి చేసినప్పుడే ఆ పని
ఆ పనికి నీకు విలువ పెరుగుతుంది. దయచేసి అంతా నాతోనే జరుగుతుంది అనుకున్నవారు ఆ భావంలోంచి బయటికి రండర్రా అని అమ్మ ఇక్కడ చెప్తోంది మనకి. భగవంతుడు ఇచ్చింది అనుకుంటే అన్నీ మనకు సుఖంగా ఉండేటట్లే చేస్తాడు. నేను ఆర్జిస్తున్నాను అనుకుంటున్నావా, చుట్టూ ఉండేవాడితో నిన్ను వదిలేస్తా, నీవే కాపాడుకో అని వదిలేస్తాడు. ఎంతవరకు మనం రక్షించుకోగలమండి? ఒకసారి ఆలోచించండి. ఆయన వదిలేస్తే మనం ఎంతవరకు రక్షించుకోగలం? నువ్వే ఇచ్చావు స్వామి, నీ ద్వారానే నేను నడుస్తున్నాను అనుకుంటే ఆయనే రక్షించుకుంటాడు. అబ్బే కాదు నేనే అనుకున్నా అంటే నిన్ను వదిలేస్తాడు ఆయన. అప్పుడు నువ్వే రక్షించుకోవాలి నిన్ను నువ్వు. అందుకే భగవంతుడి నామాన్ని పట్టుకోండి అని చెప్తున్నాడు అమ్మ ఇక్కడ. భగవంతుడి నామాన్ని కీర్తించండి అని చెప్తోంది అమ్మ ఇక్కడ చాలా స్పష్టంగా ఈ పాసురంలో. పారాయణలు చేసేయడం గొప్ప కాదు, మానసికంగా నామాన్ని తలచాలి. లోపల ఉంటే తప్ప బయటికి శారీరక చర్యగా మారి వస్తుంది. లోపల భగవంతుడిపై ప్రేమ కలిగితేనే భగవంతుడి ప్రేమ వల్ల ఏర్పడ్డ వికారాలు చర్యలు వాటంతటవి ప్రకటితమవుతాయి. ఉదాహరణకి పండుకి లోపల నుండి పక్వత ఏర్పడితేనే రంగు వాసన సహజంగా వస్తుంది. లోపల ఏమీ లేకుండా పారాయణలు ఎన్ని చేస్తే ఉపయోగం ఉందండి? ఎన్ని సహస్రనామాలు చదివితే ఉపయోగం ఉంది? తాదాత్మ్యం పొందినటువంటి మనసుతో సహస్రనామాలు చదివితే ఉపయోగం ఉంది. ఏదో బట్టియల్లాగా చదువుకుంటూ వెళ్తే ఏంటి ఉపయోగం? అదే అమ్మ చెప్తోంది. ప్రహ్లాదుడు, నమ్మాళ్వారు లాంటి వారు కూడా అట్లా బయటకు వచ్చిన వాళ్ళే. లోపలున్నది తాదాత్మ్యం పొంది బయటకు వచ్చింది, బయట వచ్చేది కాదు, లోపల ఉండాలి అది. అందుకే అటువంటి వారు ప్రహ్లాదుడు, నమ్మాళ్వారు, ధ్రువుడు ఇలాంటి వారిని ప్రపన్నులు అంటారు. చేతితో పట్టుకున్న వస్తువులను వదిలేస్తాం కానీ మనం ఎక్కడా కూడా మనసుతో పట్టుకున్న వాటిని వదిలేయలేము. ప్రహ్లాదుడు ఎంతటి గొప్పవాడు! హిరణ్యకశిపుడు ఎంత ప్రయత్నం చేసినా ప్రహ్లాదుడిని ఏమీ చేయలేకపోయాడు. ఎందుకంటే ప్రహ్లాదుడు ఏం పట్టుకున్నాడు? నారాయణుడిని మనసుతో పట్టుకున్నాడు, చేత్తో కాదు మనసుతో పట్టుకున్నాడు. కాబట్టి మనసుతో పట్టుకున్న వాటికి ఎవ్వరూ వదిలించలేరు. ఒకసారి మనసుతో నారాయణ నామాన్ని పట్టుకుంటే ఎవరో కాదు మనం కూడా వదిలించుకోలేము. ఇదే విషయాన్ని నమ్మాళ్ళవారు కూడా చెప్తున్నారు. ఆయన నేను ఈ నారాయణ్ణి మర్చిపోవాలని అనుకుంటున్నాను కానీ నన్ను వదలటం లేదు, ఆయన ఈ నామం కూడా నన్ను వదలట్లేదు అనుకున్నాడు. ఊర్లో ఆలయం ఉంది, ఎక్కడ చూసినా నారాయణ నామే, నారాయణ 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 నారాయణే వినిపిస్తూనే ఉంటుంది. మరిచిపోదామంటే ఒక్కసారి ఊరు బయట పాడుపడిపోయిన ఇంట్లోకి వెళ్ళి గోడ చాటును దాక్కున్నాడు ఆయన. ఈ నారాయణ మంత్రాన్ని వదిలేద్దాము మనం అని. అక్కడి నుండి వెళ్ళే ఒక కూలివాడు అలిసిపోయి ఆ గోడ వద్దకు వచ్చి నారాయణ నారాయణ అని విశ్రమించాడు. అయ్యో ఎక్కడికి వెళ్ళినా ఈ నామం నన్ను వదలట్లేదేంటి అని అనుకున్నారట. అంటే ఆ సెల్వనారన్ ఎండ్రపుల్ కేట్టలం మల్లుం కప్పనిన్ని, ఆ నారాయణ యొక్క నామం ఒక్కసారి వినగానే ఏమిటో తెలియకుండా నేత్రాల్లోంచి ఆనంద బాష్పాలు అలా కారిపోతూనే ఉంటాయి, హృదయం ద్రవించిపోతుంది, ఈ మనసు వెళ్ళి ఆ నామంతో కలిసిపోతుంది. ఎంత తొలగిద్దామన్నా తొలగడం లేదు అని అంటారు మన నమ్మాళ్ళవారు. నిజానికి శారీరకంగా ఉన్న కులం మన శరీరం వదిలేకపోతుంది. మన శరీరంతో వచ్చిన కులం శరీరం వెళ్ళిపోతే పోతుంది. ఇంకొంచెం లోపలికి వెళ్ళి చూస్తే ఆత్మకు కూడా కులం ఉంది. అది ఏంటి ఆత్మ కులం ఏంటి అనుకుంటారా? మనల్ని భగవంతుడికి అర్పించుకోవడంలో ఏర్పడుతుంది అది. అలా అర్పించుకున్న వారి కులాన్ని ప్రపన్న కులం అంటారు. అంటే ఈ ఆత్మ భగవంతుడిని అర్పించుకోవడాన్నే ప్రపన్న కులం అంటారు. ఇది నిజంగా చెప్పాలంటే ఎవరు ఏర్పరచుకున్న విశ్వాసం వల్ల వారికి కలుగుతూ ఉంటుంది. మనం నశ్వరమైన సంపదలను ఆర్జించి సంతోషపడుతూ ఉంటాం, వాటిని అనుభవించేంత కూడా చేతకాని వారమే. నిజంగా చెప్పాలంటే భగవంతుడిపై విశ్వాసం ఏర్పడ్డాక మనం సంపాదించిన సంపాదన భగవంతుడిది, చేసే ప్రతి కార్యం భగవంతుడికి చేసే కైంకర్యం అవుతుంది. అట్లా ఏర్పడ్డాక మనం చేసే ప్రతి పని వలన ఆనందం ఏర్పడుతుంది. అందుకనే తిరుమంగై ఆళ్వారు ఇలా అంటారు, సెల్వం తంగిండుం కులందరున్, నామాన్ని పరిపూర్ణంగా తెలుసుకుంటే గొప్ప కులాన్ని ఇస్తుంది, గొప్ప ఐశ్వర్యాన్ని ఇస్తుంది. బయట ఐశ్వర్యాలు ఎన్ని ఉన్నా
మనిషి సంతృప్తిగా ఉండలేడు. లోపల ఉండాల్సిన ఐశ్వర్యం ఉంటే వాడు ఎంత ప్రశాంతంగా జీవించగలుగుతాడో, బయట ఐశ్వర్యం ఎంత లేకపోయినా వాడు లోపల ఐశ్వర్యం, ఈ భగవంతుడు అనే ఐశ్వర్యం, నామం అనే ఐశ్వర్యం లోపలుంటే ఎంత ప్రశాంతంగా ఉండగలుగుతాడు. మనిషిలో నా జ్ఞానం ఒక్కసారి వికసిస్తే మనిషి తనకి ఉండాల్సిందేంటో తెలిసి ప్రవర్తిస్తాడు. లీలాసుకుడు కూడా భగవంతుని నామానికి దాసోహం అయిపోయాడు. ఆయన కూడా భగవంతుని ఎప్పుడు చూస్తానా పరితపించాడు. ఆయన పరితపిస్తూ ఏమన్నాడు? మధురత స్మితామృత విముగ్ధ ముఖాంబురుహం మదసిక పించలాంచిత మనోజ్ఞ కచ ప్రచయం విషయ విషామిషగ్రసన గృధ్నని చేతసి మే విపుల విలోచనం కిమపి ధామ చకాస్తి చిరం. దివ్యమైన తేజస్తో వెలిగిపోయే బాలకృష్ణుని ముఖము మధురమైన చిరునవ్వు అనే అమృత మకరందం వలె మరింత శోభాయమానంగా ఉంది. తలలో పింఛం ధరించిన ఆ తేజోమూర్తికి విశాలమైన కళ్ళు మరింత అందాన్నిచ్చాయి. ఆ బాలకృష్ణుని సందర్శనము లౌకిక సుఖాల గురించిన కోరికలనే విషాన్ని హరించే శక్తిని కలిగి ఉంది. అందువల్ల అందరూ ఆయన దర్శనం కోసం ఆరాటపడతారు. నేను కూడా అటువంటి ఆశతోనే ఆయన దివ్య తేజాన్ని గానం చేయడానికి పూనుకున్నాను అన్నారు లీలాసుకుడు, అంటే బిల్వమంగళుడు. అంటే మొత్తం మీద భగవంతుని నామాన్ని పట్టుకోండి, భగవంతుని కీర్తించండి అని అందరూ చెప్పిన వారే. ఇక్కడ అమ్మ కూడా అదే చెప్తోంది. భగవంతుని నామాన్ని పట్టుకుంటారా, ఆయన పట్టుకుంటే చాలు, మేము ఎంతో 21 రోజులు వ్రతదీక్ష చేసి వచ్చాము స్వామి అని స్వామి గొప్పదనాన్ని, స్వామి నామాన్ని అమ్మ కీర్తిస్తూ చక్కగా పాసురాన్ని పాడి వినిపిస్తోంది. అంగన్మణ్యాలత్ అరసెర్ అభిమాన பங்கமாய் பந்துனின் பள்ளி கட்டில் கீழே செங்கமிரு பார்ப்போல் பந்து தலை பெய்தோம் கிங்கிணி வாய்ச்சேயது தாமரை புப்போலே சங்கன் சிரிச்சிறிதே எம்மேல் விழியாவோ திங்குளம் அதித்தியனும் எழுந்தராய் போல் நங்கண் இறங்கண் கொண்டு எங்கள் மே நோக்குதியேல் எங்கள் மேல் சாம்பம் இழிந்து ஏலோரெம்பாவாய். సుందర విశాల మహాపృథివినేలు రాజులు అభిమాన భంగమై నీ పర్యంకము చేరి శరణు వేడు లీల అందరము చేరితిమి ఆదరింపవయ్యా స్వామి. చిరుమూవారవాయి చందమ్మి విరులవలే కెంజాయ కందునోయి కరుణా కటాక్షముల సూర్యచంద్రులు కలసి ఉదయించినటుల రెండు నేత్రముల నిండుగా చూచిన మా శాప కర్మలు మటుమాయమగును. జగతికే మంగళము కూర్చు మన శ్రీవ్రతము. ఆ పాసరాన్ని పాడి వినిపించిందో అంటే స్వామి యొక్క గొప్పతనాన్ని ఇక్కడ చెప్తోంది అన్నాడు. ఏమని చెప్తోంది? అంగన్మాన్యాలత్తరస్యర్, ఈ అందమైన భూమి మీద అభిమాన భంగమాయి వందు అభిమానులను వదులుకొని వచ్చి నిన్ పళ్ళిల్ కట్టిక్కీళే, నీ పడక మంచం కింద దాగి ఉండే రారాజుల వలె మేము వచ్చామయ్యా. మనిషి తన శరీరం మీద కూడా అలాగే అభిమానం కలిగి ఉంటున్నాడే. చూస్తూ ఉంటే నలుగురు అసహించుకునేలాగా మన శరీరం మారిపోతుంది. ఈ అభిమానాల్ని మనిషి వీడాలి. అన్నీ భగవంతుడు ఇచ్చినని భావించాలి. నాకేదో నన్ను పొగిడేస్తున్నారు, మాలలు వేసేస్తున్నారు, నాకు ఇవి చేసేస్తున్నారు, అవి చేసేస్తున్నారు, నువ్వెవరు చేయించుకోవడానికి? ఆయన చేయిస్తున్నాడు నీకు. నీ గొప్పదనాలు కావు. ఈ దేహాలపై అభిమానాన్ని పెంచుకుని ఈ ప్రకృతి మండలాల్లో సంచరిస్తున్నామో ఆ అభిమానాలన్నీ వదులుకుని నీ పద సన్నిధి చేరామయ్యా. మాకు శాల్వాలు కప్పుతున్నారు, దండలు వేస్తున్నారు, ఇవేవి కావు. నీ పద సన్నిధిని చేరామయ్యా. ఎవరైనా వదులుకుని రావాల్సిందే కదా. నిన్ను చేరాలంటే అవన్నీ వదులుకు రావాల్సిందే. మనలాంటి సామాన్యులకి అది సులభం.
చతుర్ముఖ బ్రహ్మాదులకు అన్ని లోకాలను వదులుకు రావాలంటే అది కష్టం కదయ్యా. కానీ తరించాలి అంటే ఆయన కూడా వదులుకు రాక తప్పదు. మేము వదులుకున్నట్టే ఆయన వదులుకోవాలి. సంగం ఇర్పాల్పుల్ అయితే వాళ్ళు ఒంటరిగా ఉంటే ఎవరైనా శంకిస్తారేమో అని గుంపులు గుంపులుగా ఎట్లా అయితే చేరి ఉన్నారో మేము కూడా నీ వద్దకు అలాగే చేరామయ్యా. మేము కూడా అలాగే వచ్చాం నీ దగ్గరికి. అందు తలైప్పిద్దాం. ఈ చేరడం కూడా మాకు ఎంత ఆశ్చర్యంగా ఉందంటే ఇది మా ప్రయత్నం కాదయ్యా, నువ్వే చేయించావు. ఇది దురభిమానంతో మేము తప్పించుకుని తిరుగుతుంటే మాపై లేని సుకృతాలు మా మీద ఆరోపణ చేసి మాకెంతలా ఉపకారం చేసామని మేము ఎప్పుడూ అనుకోలేదు. మాకెక్కడో గుర్తులేని స్థితిలో మేము ఉంటే ఒక శరీరాన్ని ఇచ్చి, ఇంద్రియాలనిచ్చి, జ్ఞానాన్నిచ్చి, మహానుభావులను మాకు పరిచయం చేసి, వారి ఉపదేశాలు వినేటట్లుగా మమ్మల్ని చేసి, మమ్మల్ని మలిచి సంస్కరించి, మాలో నీపై ద్వేషాన్ని తగ్గించి, నీపై ప్రేమను కలిగించి, నీ సన్నిధికి పరుగు పరుగున వచ్చే విధంగా చేసేవయ్యా. నువ్వు మామూలు సామాన్యమైన వాడు ఏటయ్యా, నువ్వు లోపల పడుకున్నవాడివి. నువ్వు ఇదంతా నీవే చేసిన ప్రయత్నం కదయ్యా. నీ కృషి ఫలితం ఫలించేటట్లు చేయడానికే వచ్చాం మేము. ఇక నీ సన్నిధికి చేరాం, ఇక మాకు ఫలితం దక్కాలి కదా. నువ్వు మీ సన్నిధికి ఎంత కష్టపడుతూ వచ్చామయ్యా, అంతా నువ్వే చేయించావు. మరి నువ్వు కనిపించకపోతే ఎలాగయ్యా అని అంటూ కింగిన్వాయ్ చెయ్యదు. చిన్నటి సిరిమువ్వ గజ్జలు ఒక గీతగా కనిపిస్తాయే, అలాగే కనిపించే ఆ నేత్రాల్ని తామరై పుప్పోలే పద్మాల్లాగా సెంగన్ సెరుచ్చిరిదే అందముగా మెల్లిగా ఎమ్మెల్ మాపై విరయావో ప్రసరించేటట్లు చెయ్యి. తింగళం చంద్రుడు చల్లటి చూపులాగా, అదిత్యనం సూర్యుడి కాంతి వలె ఎరుందరాప్పుల్. ఎంత చక్కగా చెప్తున్నారమ్మా. ఎరుందరాప్పుల్ ఇద్దరూ కలిసినట్లుగా ఉంది. ప్రేమించే వారికి ప్రేమను కురిపించేటట్లు, ద్వేషించే వారికి ప్రతాపం కలిగి ఉంటాయి ఆ చూపులు. మరి ఈ రెండూ ఒకసారి సంభవిస్తాయి అంటే సంభవిస్తాయి. ప్రసన్నం ఆదిత్యం వర్చసం రామం అంటారు. సూర్యుడు తన ఆధ్యాత్మిక కాంతిని చంద్రుడి చల్లటి చూపులో ఎలా ఉంటుందో మాకు నీ చూపులు అందించు అంటూ తప్పు అంగన్ని రెండు ఆ కళ్ళు అవే. నీ కళ్ళను పోల్చడానికి ఏ ఉపమానం లేదయ్యా. ఏం పోలిస్తాం? ఇందాక చెప్పింది కూడా తప్పేనయ్యా. నీ కళ్ళని ఏ ఉపమానం ఉంది మేము పోల్చడానికి? కొండు ఎళంగై వాటిని మాపై పడేటట్లు చెయ్యి. నోక్కిదియేల్ ఎంగల్మీల్ ఆ చూపులు మాపై పడితే శాపం ఇరిందు మాకున్న శాపాలన్నీ తొలగిపోతాయ్యా. ఆ అయ్యకున్న శాపాన్ని నీ పాద స్పర్శతో ఎలా పోగొట్టేసో మాకు తెలుసులే. నువ్వు లోపల పడుకున్నా మాకు అవన్నీ తెలుసు. మాకు నీ పాద స్పర్శకి అంత శక్తి ఉందయ్యా. చంద్ర పుష్కరిణిలో స్నానమాడితే దక్షుడికి శాపం ఎలా అయితే పోయిందో మాకు నీ కళ్యాణ గుణ పుష్కరిణిలో స్నానం కావాలి. శివుడికి బ్రహ్మతల తీసి శాపం నీ వక్షస్థల స్పర్శతో తొలగించింది మాకు, అది కావాలి. మాకు తెలిసిలేవయ్యా నువ్వు చేసిన పనులన్నీ. నిన్ను ఎడబాసి ఉండడమే మాకు శాపం. నువ్వు అనుగ్రహించాలి. నువ్వు అనుగ్రహిస్తేనే మాకన్నీ కూడా బాగుంటాయి. నీ చూపు నాపై పడిందయ్యా, ఇక నా పాపాలన్నీ కూడా పోతాయి అని శబరి అన్నట్లుగా మన వాళ్ళు ఈ గోపికలందరూ కూడా ఆయన చూపులు మనమే ప్రసారించే విధంగా స్వామిని కోరుతూ తమ అనన్య తత్వాన్ని తెలుపుతూ, భక్తి తత్వాన్ని తెలుపుతూ ఇవన్నీ ఆయన చేసుకున్నవే అని భావిస్తున్నారు. ఇక స్వామిని చేరే వరకే శాస్త్రాలు. మనం స్వామి దగ్గరికి వెళ్ళేవరకే శాస్త్రం. ఆ తర్వాత శాస్త్రం ఏంటి? స్వామిని కలిసిపోయాం మనం. స్వామిని పొందడానికే మనకి ఈ శాస్త్రాలన్నీ కూడా. శాస్త్రాలు ఇకపై ఆయన దగ్గరికి వెళ్ళేంతవరకే, ఆ తర్వాత మాటలు వినవు, తప్పదు కదా ఇంకా. కాబట్టి చక్కగా చెప్తున్నారన్నమాట. రెండు కన్నుల చూపులు ఒకే పర్యాయం మా మీద ప్రసరించేటట్టు చేయి తండ్రి. మాపై ఇంతకాలం ఉన్న పాపాలు, మా పాపాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పోగొట్టు తండ్రి. ఇది మేము ఒక అద్వితీయమగు భవ్యమగు పాసురాన్ని మేము గానం చేసుకుంటూ వస్తున్నాం తండ్రి అని చెప్పి శ్రీకృష్ణుణ్ణి లోపల పడుకున్నటువంటి శ్రీకృష్ణుణ్ణి నీలాదేవితో సహా వీరు ప్రార్థన చేస్తారు 22వ పాసురంలో. ఈ పాసురంలో శ్రీకృష్ణుడు నిద్ర లేచి వీడి వేడని కన్నులతో
తమను చూడాలని గోపికలు ఎంత అర్థిస్తున్నారంటే శ్రీకృష్ణుణ్ణి అంతగా అర్థిస్తున్నారన్నమాట. అంటే శ్రీకృష్ణ నేత్రములకు అసమానమైన ఉపమానాలను వారు అంటే గోపికలు ఇక్కడ ఈ పాసురంలో 22వ పాసురంలో వర్ణించుచున్నారు. సన్నగా రేకులు వీడి ఆ రేకుల మధ్య నుండి ఎర్రదనము కనిపిస్తూ తామర పువ్వు ఉంటే ఎలా ఉంటుందో అలా నీ రెప్పలు కొంచెం కొంచెంగా కదిలించి ఆ మధ్య నుండి నీ ఎర్రని నేత్రకాంతి ప్రసరించేలాగా చూపించవయ్యా స్వామి. ఉపమానం మీద ఉపమానం చెప్పేస్తున్నారన్నమాట. ఈనాటి గోపికలు 22వ పాసురంలో అద్భుతమైన ఉపమానాలు చెప్తున్నారండి. ఆ చూపు తామర పువ్వు కింకిణి వలె విచ్చుకోవాలట. ఆ పువ్వు ఎలా ఉండాలి? తామర పువ్వు కింకిణి వలె విచ్చుకోవాలి. ఇక్కడ కింకిణి అంటే ఎంత అద్భుతమైన మాట అమ్మ చెప్పారంటే చిరుమువ్వ అని అర్థం. ఆ చిరుమువ్వలో చిన్న రాయి ఉంటుంది, సన్నని గీతగా ఖాళీ ఉంటుంది. ఆ ఖాళీ నుండి రాయి కనిపిస్తూ ఉంటుంది, కానీ జారిపడదు. లోపల ఉన్న తుమ్మెద కనబడుతూ పూర్తిగా వేడకుండా ఉండే తామర పువ్వు ఆ కింకిణి వలె ఉంటుంది. నేత్రముల్లో నల్లగుడ్డు కనపడుతూ ఎర్రని కాంతులు విరజమ్ముతూ అరవిచ్చిన నేత్రములను విచ్చి స్వామి చూడాలి. ఎంత అద్భుతమైన ఉపమానాలు అమ్మ ఉపయోగిస్తున్నారండి. జీవులపై వాత్సల్యంతో ఆయన కన్నులు ఎర్రబారుతాయి. స్వామి చూస్తేనే మనకు స్వామి కనపడతాడు. ఇదేం విడ్డూరం! మనం చూస్తే కనపడ్డా తెల్లవారుజామును సూర్యుడిని చూడగలమా? మనం చూడాలనుకున్నా చూడలేం. మరెట్లా? సూర్యుడే మెల్లమెల్లగా కొంచెం కొంచెం పైకి లేచి తన కిరణాలను ప్రసరింపజేస్తే, ఇంతసేపు ఉన్న చీకటిని తొలగిస్తే మన కంటికి తాను కనపడతాడు. అట్లాగే స్వామికి సన్నిధికి చేరడం కూడా మన ప్రయత్నం వల్ల జరగదు. నేను తిరుపతి వెళతాను అనుకుంటే వెళ్ళలేం, స్వామివారి అనుగ్రహం ఉంటే గాని వెళ్ళలేం. నేను కాశీ వెళతాను అనుకుంటే వెళ్ళలేవు, స్వామివారి అనుగ్రహం ఉంటే గాని ఆ కాశీలోకి నువ్వు అడుగు పెట్టలేవు. భగవానుడు సంకల్పిస్తేనే మనం ఎక్కడికైనా వెళ్ళగలుగుతాం. భగవానుడు సంకల్పించకుండా నువ్వు ఎన్ని సంకల్పాలు, నీ సంకల్పాలు ఎన్నున్నా అది పనిచేయదు. స్వామివారి సంకల్పమే అది ఫైనల్గా మనని చేరుస్తుంది ఎక్కడికైనా సరే. చేరిన తరువాత చేరామని మనకి తెలుస్తుంది. ఇక స్వామి మనల్ని చూడాలి. మన మీద ప్రేమతో మన కోసం నిరీక్షిస్తుండే స్వామి కన్నులు ఎర్రబారి ఉంటాయి. స్వామి, సూర్యచంద్రులు ఇద్దరూ ఒక్కసారి ఉదయించినట్లు మీ నేత్రాలను మాపై పెట్టి చూడండి స్వామి. మేము ఎంతో చిన్నపిల్లలం, అమాయకులం, గోపబాలికలం. మీ చూపులు, మీ నేత్రాలు మాపై పెట్టి చూడండి. ఒకటి ప్రతాపాన్ని, ఒకటి ఆహ్లాదాన్ని అందిస్తాయి. సూర్యుని వలె మా విరోధులను తొలగించు స్వామి. చంద్రుని వలె ఆనందాన్ని ప్రసాదించు. ఆయనకి చూడాలనిపిస్తేనే చూస్తాడు. ఆయన అనుగ్రహం చేతనే చూడాలి తప్పించి నువ్వు ఎన్ని సహస్రనామాలు చేసినా, ఎన్ని అష్టోత్తరాలు చేసినా, ఎన్ని చేసినా ఆయన చూడొచ్చు, చూడకపోవచ్చు. అది ఆయన ఇష్టం. ఆయన మనస్సులో ఉంటేనే వీడు నా గురించి బాగా పరితపించిపోతున్నాడు అనిపిస్తే, మరి స్వామివారికి అలా అనిపించాలంటే ఎవరు చెప్పాలి? మన అమ్మ చెప్పాలి. అందుకనే ఎక్కడైనా ఏ దేవాలయంకి వెళ్ళినా దర్శనార్థం ముందు అమ్మను దర్శనం చేయాలి అనేది అదే. మన గోపబాలికలు కూడా, మన ఆండాళ్ళ తల్లి కూడా అదే చెప్తోంది. నువ్వు చూడాలనుకుంటే చూస్తావయ్యా, మేము ప్రార్థన చేసినంత మాత్రం నువ్వు చూడవు, ఆయన అనుగ్రహం చేతనే చూడాలి. అట్లా నువ్వు చూసావా శాపం వంటి మా ప్రారబ్ధ కర్మలన్నీ తొలగిపోతాయి. నువ్వు గనక చూసావా మేం చేసుకున్న కర్మలన్నీ దూదిపిందిలాగా ఒక్కసారి కాలిపోతాయి. మాకు మా ప్రారబ్ధ కర్మలన్నీ తొలగిపోతాయి అని ఈ రోజున 22వ పాసురంలో మన అమ్మ ఆండాళ్ళ తల్లి ఎంత చక్కగా స్వామిని ప్రార్థించారంటే, మేము ప్రార్థించడం వల్ల నువ్వు చూడవయ్యా, నీకు చూడాలనిపిస్తే చూస్తావు అని ఎంత చక్కగా గౌరవప్రదంగా మన స్వామివారిని అమ్మ ఆండాళ్ళ తల్లి గోపికలు లేపుతారు. రేపటి పాసురం
తప్పనిసరిగా అందరూ వినాల్సినటువంటి పాసురం. ఎందువల్లంటే ఎన్నాళ్ళు మనం పాసురాలు వింటూ వచ్చాం, మాట్లాడుకుంటూ వచ్చాం. 23వ పాసురంలో సాక్షాత్తు శ్రీకృష్ణుడే మన గోపబాలికలకు దర్శనం ఇవ్వబోతున్నాడు, మన ఆండాళ్ళ తల్లికి దర్శనం ఇవ్వబోతున్నాడు. స్వామి కన్నులు విచ్చి చూస్తాడు రేపు. అందువలన తప్పనిసరిగా మనం ఆ స్వామివారిని దర్శనం చేద్దాం. మనం కూడా మన ఆండాళ్ళ తల్లితో పాటు తాదాత్మ్యం పొంది మనం కూడా దర్శనం చేద్దాం. రేపటి పాసురంలో మనం మళ్ళీ కలుసుకున్నప్పుడు మనం మాట్లాడుకున్నాం. జై గురుదత్త, శ్రీ గురుదత్త, శ్రీపాద శ్రీవల్లభ చరణదాసులు, మానికొండ రాజశేఖర శర్మ, రాజమహేంద్రవరం. స్వస్తి.